వీడియోలో ఎండకి నాకైతే అర్థం కావట్లేదు. మంచి మంచి హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానీ ఫిష్ హంటింగ్. మళ్ళీ ఈరోజు చేపల షికార్కి వచ్చా, కొరమేన్ షికార్ చేద్దామని. కొరమేన్ షికార్ ఫ్రాగ్ మీద చేయట్లేదు ఈరోజు. పాంప్లెట్ పిల్లలు, బుడ్డ పరకలు, ఏదన్నా చిన్న చేప పిల్లలతో పడదామని వచ్చా. మనం వచ్చిన లొకేషన్ ఇప్పుడు మున్నేరు, ఖమ్మం మున్నేరు. చూడండి, ఇదే లొకేషను. ఇక్కడ మొత్తం కొరమేలు చాలా ఉన్నాయి, కానీ అసలు ఫ్రాక్ కెస్తలో అటాక్ చేస్తారు. కొత్తగా బ్రిడ్జి కూడా కడతారు చూడండి, ఖమ్మం మున్నేరు బ్రిడ్జి. అటున్నది పాతది, ఇది కొత్త బ్రిడ్జి కడతా ఉన్నారు. ఇప్పుడు బుడ్డ పరకలు పట్టడం కోసం అయితే చిన్న వల అయితే తీసుకొచ్చా, పరకల వల. దాంట్లో పాంప్లెట్ పిల్లలు, బుడదమట్ట పిల్లలు, మళ్ళీ తెల్ల పరకలు అవి పడతాయి. కొరమేను దేన్నైనా కొట్టేసిద్ది, దాని నోటికి సరిపడా చేప ఉంటే చాలు. పాంప్లెట్ పిల్లలైనా దేన్నైనా పట్టేసిద్ది. చూద్దాం, చిన్న వల అయితే వేద్దాం, ఏం చేపలు పడితే చూద్దాం. దాంట్లో మరి పాంప్లెట్ పిల్లలు పడతాయి, బుడదమట్ట పిల్లలు పడతాయి. వీడియో మాత్రం పూర్తిగా చూసే ప్రయత్నమే చేయండి. ఎప్పుడైనా మన సింగిల్ హుక్ ఆడాలనుకున్నప్పుడు స్పిన్నింగ్ రీల్ ఉండాలి కొరమేన్ షికార్కి. స్పిన్నింగ్ రీల్ అయితే మంచిగా ఉంటుంది, బయట కాస్టింగ్ పనిచేయదు. అయితే దీనికి హుక్ వచ్చేసి 6వ నెంబరు, ఒక బెండ్ కావాలి. మీకు సెటప్ చేసేటప్పుడు చూపెడతాం. మళ్ళీ ముందైతే మనం పరికిల పడదాం. మనకు కావాల్సిన బుడ్డ పరకలు అయితే దొరికినాయి. సో మరి చేపలు పట్టడం లేట్ ఉంది. ఆ పరికలు పట్టడం ఒక్కడ, పరికలు పట్టేది ఈ కొరమేను పట్టేది ఒక్కడ. ఆ పరికలేమో రోడ్డు ఎమ్మటి గుంటలో ఉన్నాయి. పర్లే, బాగా సరిపోతాయి మనకి. చూడండి, కనిపిస్తూనే లేవు వీడియోలో ఎండకి, నాకైతే అర్థం కావట్లేదు. మంచి మంచి సైజు పరికలు పడ్డాయి, 4 పరికలు పడ్డాయి. ఎక్కువ పట్టినా ఈ బతకవు. మనకు కావాల్సిన ఎన్ని కావాలో అన్ని పట్టుకోవచ్చు, ఎందుకంటే మన దగ్గర వల ఉంది కాబట్టి. ఇంకా అది ఇక్కడ ఏమైందంటే కొరమేళ్ళు, పూమేళ్ళు చాలా ఉన్నాయి, కానీ ప్లెయిన్ వాటర్ అయిపోయినాయి. అందులో ఒకటి ఇక్కడ పట్టేటోళ్ళు చాలామంది అయిపోయారు. ఈ ఫ్రాగ్ మీద అస్సలు కొడతలేవు. అందుకనే బుడ్డ పరకలతో ట్రై చేద్దామని వచ్చా. మరి ఏం రిజల్ట్ ఉంటుంది ఏం లేదు. ఇక్కడ మనం పట్టాలనుకుంటే అది ఎక్కడెక్కడ తిరుగుతుంది ఏంది కొంచెం జాగ్రత్తగా చూసుకొని, అది ఆడ బుడగొత్తుంది చూసుకొని దాన్ని కొంచెం ముందు వేసేస్తే ఎమ్మటే కొట్టేసిద్ది. కొరమేను పెట్టాడు పెద్ద పని ఏం కాదు నన్ను అడిగితే. చూద్దాం, మరి వీడియో మాత్రం పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. రాడ్ సెటప్ చేసేటప్పుడు చూపెడతాం మీకు. ఇందాకలు చెప్పాగా ఏమేమి కావాలి, హుక్కు, ఏ హుక్కు, బెండు అన్నీ చూపెడతాం మీకు రాడ్ సెటప్ చేసేటప్పుడు. మనం సింగిల్ హుక్తో పట్టేటప్పుడు కావాల్సిన ఐటమ్స్ మనకి ఒక బెండు, పెద్ద సైజు హుక్ ఒకటి, ఒక స్పిన్నింగ్ రీలు, బయట కాస్టింగ్ అయితే కొడితే ఇరిగిపోయింది, బుడ్డ పరకలు, మన ఒక రాడ్. దీనికి రాడ్ సెటప్ చేసి చూపెడతా. ఇప్పుడు ఇక్కడే ఎందుకు సెటప్ చేస్తానంటే, ఇక్కడే ఒక కొరమేను ఇప్పుడే బుడగిచ్చి లోనకి పోయింది. ఈ నీళ్ళు అంత లేవు కాబట్టి అది ఆడిపోదు, ఈ గుంటలోనే ఉంటుంది. కొద్దిసేపు వేసి కూర్చుంటే అదే కొట్టేసిది. చూపెడతాం మీకు లైవ్లో పట్టి చూపెడతా ఎట్లా పట్టాలో. ఫ్రాగ్ వేస్తే అస్తలే పడతలేవు, ఈడ బాగా బెదిరించి ఉన్నారు. చేపల పట్టుట్లలో ఇది చేపలు వేయి అంటే కొరమేను షికారు నన్ను అడిగితే. ఈ పిండి షికారు అయితే వేసి కూర్చొని కళ్ళే పోతాయి. ఎప్పుడు తింటుందో ఏమో తెలియదు. అది ఏం చేప తింటుందో కూడా తెలియదు. పాంప్లెట్ కొట్టిద్దో, పరక పిల్లలు కొడతాయో, రవ్వ కొడుతుందో, ఏం పడుతుందో తెలియదు. ఈ కొరమేను షికారు అయితే ఈ పరక పిల్లకు కొడితే కొరమేను కొట్టాలి, లేకుంటే వాళ్ళకి కొట్టాలి. ఇది ఉండి తప్ప ఏం పడవు. అయిపోయింది సెట్టింగ్ అయితే. ఈ విధంగా కట్టుకోవాలి బెండు. అది
పరికె కూడా ఏ విధంగా కూర్చుకోవాలో చూపెడతా. ఒక్కొక్క ఒక్కొక్క విధంగా కూర్చుకుంటారు. నేను కూర్చే విధానం అయితే చూపెడతా పరికెని. చూడండి పరికె పిల్ల, తెల్ల పరికె, బుడ్డ పరిక. ఓహో, ఇక్కడే చచ్చిపోయేటట్టు కింద పడి. దీనికి గాలం కూర్చడం కూడా ఒక ఆర్టే, ఎందుకంటే గట్టి కూర్చితే దెబ్బకి చచ్చిపోయింది. చాలా జాగ్రత్త, సున్నితంగా కూర్చోాలా. చూడండి ఇట్లా కదులుతుండాలా. అక్కడ కొరమేను తిరుగుతుంది. ఎప్పుడైనా కొరమేను తిరిగే ఏరియాలో ఏం చేయాలి, చిన్నగా జాగ్రత్త కూర్చుంటూ పోయి వేయాలి. చూడండి ఇప్పుడు లైవ్లో పట్టి చూపెడతాం మీకు. నా కాడ కెమెరామ్యాన్ ఎవరు ఏముండరు, ఎందుకంటే బెండు కొట్టి లోపల తీసిపోయి చూపెట్టడానికి. చాలా జాగ్రత్తగా కొరమేను పట్టాలి, ఎప్పుడైనా కూర్చొని పోయి పట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు లైవ్లో పట్టి చూపెడతా అని చూపెట్టాక పట్టే అన్నమాట. ఇప్పుడే ఈ లైవ్ బయటకి తొందరగా పడుతున్నాయి, గాలం ఊడిపోయింది జట్కా కొట్టంగానే. చూడండి సుమారు 1 కేజీ ఉంటుంది. ఈ లైవ్ బయటకే పని అవుతుంది ఇక్కడ. ఓహో, అడిపోతుంది. చూసారుగా ఎంతసేపు కూడా పట్టలేదు దీన్ని పట్టడం లైవ్ బయట. అదే ఫ్రాగ్ మీద అయితే చాలా వేసి చికా పుట్టాల. చూడండి సుమారు 1 కేజీ ఉంటుంది. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ రేపు సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ నేను అడిగేది ఒకటే, ఛానల్ వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఒక లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి, కామెంట్ చేయండి. వీడియోని మాత్రం ఊకే చెప్తున్నా అని అనుకోమాకండి, వీడియోని మాత్రం పూర్తిగా చూసే ప్రయత్నమే చేయండి. వచ్చిన మీకైతే ఒకటి పడ్డది ప్రస్తుతం. ఇంకా ట్రై చేద్దాం, ఇంకా టైం ఉంది. ఆల్రెడీ ఒకటి పడ్డది మనకి, చూశారు మీరు కూడా వీడియోలో. మళ్ళీ రెండోది మళ్ళీ వచ్చా, వేరే ప్లేస్కి వచ్చా. ఇక్కడే మళ్ళీ ఒకటి బుడగిచ్చింది. మనం ఏం లేదు, ఆడాడ బుడగలు ఇస్తేనే చూసుకోవటం, కొద్దిగా కదిలిక ఉంటే వేసేయటమే. అట్లయితేనే పడుతున్నాయి. ఈ రెండోది ట్రై చేద్దాం, మరి పడుతుందో పడదో. మరి కొంచెం ప్లేస్ అయితే ఎక్కువ ఉంది ఇక్కడ, అదంటే చిన్న గుంట కాబట్టి ఏమంటే పడ్డది వేయంగానే. చేద్దాం. బుడ్డపరక ఇక రెండోది ఇది, మళ్ళీ కూర్చున్నా. ఇందాకలో ఒకటి పెట్టా, ఇది రెండో బుడ్డపరక. చూడండి ఎట్లా కుదులుతుందో. గాలం కూర్చున్నా ఇట్లా ఆడాలా, అట్లా ఆడితేనే పడుతుంది, లేకుంటే దెబ్బకి గట్టి కూర్చారు దెబ్బకే సత్తుంది, అది చాపడదు. ట్రై ఎప్పుడైనా కొరమేను పట్టడానికి పోయినప్పుడు చాలా జాగ్రత్తగా చిన్న కూర్చుంటూ పోయి వేయాలి. ఎందుకంటే అసలు దొంగముండదు, పడదు తొందరగా, భయం ఎక్కువ దానికి.
ఇవాటికైతే ఒకటే పడ్డది, పడట్లే. రెండోది కూడా బుడగిచ్చింది, చెప్పిన కొంచెం ఏరియా పెద్దగా ఉందని అది కొడుతుందని నమ్మకం లేదని చెప్పగా మనం అనుకున్నట్టే పడలేదు. ఈ రోజుకైతే ఒకటే పడ్డది, ఎండ బాగా కొడుతుంది. నెక్స్ట్ వీడియోలో కడదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అన్ని విధాలుగా ట్రై చేస్తూ ఉండాలి చేపలు పట్టడానికి, ఎప్పుడు ఒకే విధంగా కాదు. అప్పుడప్పుడు ఫ్రాక్ కాదు, లైవ్ బైట్ కూడా వాడాలా. లైవ్ బైట్ కోసం మనకు కావాల్సింది చిన్న పరికెల వల్ల, సింగిల్ హుక్, అది చెప్పింది ఆల్రెడీ మీకు. ప్లీజ్ వీడియో మాత్రం పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రైట్ మళ్ళా.